మీడియా మిత్రులకు మరియు మా సిపిఐ సిపిఎం అజయ్ బాబు అన్న తిప్పరన్న గారికి మళ్ళీ గోపాలన్న గారికి మళ్ళీ సుదర్శన్ గారికి రాజు గారికి దిలీప్ అన్న గారికి లక్ష్మణరెడ్డి గారు అన్న గారికి మా మారుతి అన్న గారికి మైనార్టీ నాయకుడైన నిసార్ అన్న గారికి సదగురు భాష అన్న గారికి పేరు ధన్యవాదాలు. ఈరోజు ప్రెస్ మీట్ ఏమంటే ఆదోళనలోన మంచి పోలింగ్ జరిగింది, ప్రశాంతత పోలింగ్ జరిగింది. మనకు 70% దగ్గర 70% వరకు జరిగింది పోలింగ్ శాతం, అంటే 65 నుంచి 70% వరకు జరిగింది. మళ్ళీ దీంట్లో ఉద్యోగస్తులే కానీ మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ మంచి సహకరించారు ప్రజలకు. రాత్రి 1 గంట వరకు కూడా ఓట్లు ఎలక్షన్ కూడా జరిగింది. కొన్ని ఈవీఎంస్ ఇబ్బంది పెట్టినందుకు దాని ద్వారా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. కానీ ఓటైతే మంచి హక్కు వినియోగించుకున్నారు, ఎప్పుడు లేనంత తండాలు వచ్చినారు. ఎందుకంటే ఆదోని మార్పు కోసము ప్రజల ఆశ కొరకే ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈరోజు మైనారిటీ సోదరులు కానీ మళ్ళీ ముస్లిం సోదరులు కానీ అదే క్రిస్టియన్ సోదరులు కానీ తర్వాత మనకు హిందూ సోదరు అంటే టోటల్ అందరూ ఆదరణలో ఉండే ప్రజలందరూ మంచిగా సహాయ సహకారం అందించి ఓటుని మంచి వినియోగించుకున్నారు. పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆదరణ ప్రజలకు. మళ్ళీ మాకు కొత్తగా నిలబడినాం కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈరోజు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ లేదు. ఈరోజు చాలా వైభవంగా ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ మానిఫెస్ట్ మంచిగా పోయింది. ప్రజలు మంచి ఆదరణ తీసుకున్నారు. రైతులు కానీ ఇక్కడ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు మహిళలు కానీ అందరూ కానీ మంచి మానిఫెస్టోని మాకు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఎందుకంటే ఎక్కడ చిన్న గలాట్లు లేకుండా చాలా ప్రశాంతంగా జరిగింది. ఈ విధంగా మనము ప్రతి ఓటర్స్ కానీ ప్రతి ఎంప్లాయీస్ అందరూ కానీ ధన్యవాదాలు చెప్తున్నాము. అదే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ చెప్పినా కదమ్మా అని ఆల్ డిపార్ట్మెంట్స్ మంచిగా చేశారు. దాంట్లో మంచిగా చేసింది హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ బాగా యాక్టివ్ చేసినారు. అందరి లీడర్లకు చేసినారు అనమాట. ఈరోజు మాకు కాంగ్రెస్ మంచి స్పందన, ఎక్కడ పోయినా మంచి స్పందన ఇచ్చారు. రమేష్ యాదవ్ అంటే ఒక మంచి, కానీ నాకు ఇంత మంచి మొదటి స్థానంలో నన్ను పెట్టింది కాదు అని కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఆదరణ ప్రజలకు కానీ మా పార్టీ కూటమి పార్టీ కానీ అని ఇంత మంచి హోదాలో ఆదరణలో త్రిముఖ పోటీగా నన్ను కూడా నేను నిలిచాను. మరి విజయం మా దేవుడి మీద ఉంటుంది. జయము అపజయాలు అనేది మామూలు ఉంటుంది, కానీ అది ఎవరికి విజయం వరిస్తుంది ఆ దేవుని దగ్గర నిర్ణయం ఉంటుంది. మళ్ళీ నాకు ఈ ప్రజలకు గెలిచిన ప్రజల్లో ఉంటా, ఓడిపోయిన ప్రజల్లో ఉంటా, సేవలు అందించుకుంటూ ప్రజా కష్ట సుఖాల్లో పాల్గొంటా, సమస్యల మీద పోరాడితే ఐక్యంగా నేను పార్టీ మా కూటమి తరఫున ఇండియా కూటమి తరఫున ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నా వీళ్ళు కలుపుకొని ముందుకు వెళ్తారు. అదే సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ మొత్తం అందరు కలిపి కొన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మేము చేస్తున్నామన్నమాట. మరి ఈ ప్రెస్ మీట్కి ఇక్కడ వచ్చిన అన్నలకు పెద్దలకు సిపిఐ ప్రతి కార్మికుడు, సిపిఐలో ఉండే ప్రతి కార్మికుడు, ప్రతి లీడర్ కానీ సభ్యునికి, సిపిఎంలో ఉండే ప్రతి సభ్యునికి, ఆమ్ ఆద్మీలో ఉండే సభ్యునికి, తర్వాత మా కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి సభ్యులకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం సేవ చేసుకుంటాం.